ఇదైతే ఘోరం అసలు. సీసీ ఫుటేజ్ కనబడుతున్నది. ఈమె విజయారెడ్డి అని, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె టీమ్ లీడర్. మళ్ళీ ఆమె పెద్ద ఉద్యోగము, లక్షల జీతము, ఇద్దరు పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డి. మరి ఏమైందో ఏమో తెలియదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి ఆ పిల్లలను తీసుకొని పోయి గట్టిగా హగ్ చేసుకొని ఆ ట్రాక్ మీద పడుకున్నారు. గూడ్స్ రైలు వచ్చింది, ముగ్గురు చచ్చిపోయారు. తల్లి, ఇద్దరు బిడ్డలు. మరి కారణం ఏంటి? ఆమె సూసైడ్ లెటర్లోనేమో ఎవ్వరూ నా సావుకు కారణం కాదని రాసింది. అంత పెద్ద ఉద్యోగము, మంచి జీవితము, ఇద్దరు పిల్లలు, ఆమె జీవితం పోయింది, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది. ఎంత అన్యాయం ఇది. మళ్ళా భర్త కూడా ఉద్యోగస్తుడేనట. నిన్న ఆ సీసీ ఫుటేజ్ సంబంధించిన అన్ని పేపర్లో వాడుతున్నది. సీసీ ఫుటేజ్ హాస్టల్ నుంచి పిల్లలను వెంటబెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్న విజయారెడ్డి, ఆమె పిల్లలు చేతన, విశాలట. తెల్లారితే భర్త పుట్టినరోజట. ఏం కష్టం వచ్చిందో కొడుకు కూతురుతో కలిసి మహిళా టెకీ ఆత్మహత్య. బిడ్డలను హత్తుకొని గూడ్స్ రైలు కింద పడ్డ తల్లి. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద దారుణం. ఆమె టీమ్ లీడర్, భర్త దుబాయ్లో ఉద్యోగం, కూతురు కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నారట పిల్లలు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసిందట. మరి ఎవరు కారణం? ఎందుకు చచ్చిపోయింది? ఇక భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, వారికి ఇద్దరు పిల్లలు, చదువులో మెరికలు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో తనకి జీవితం భారంగా ఉందని కుమార్తె కొడుకుతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. సికింద్రాబాద్ జీఆర్పీ డిఎస్పీ జావేద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్లు తెలిపిన సమాచారం ప్రకారం హైదరాబాద్ బోడుప్పల పరిధి చెంగిచెర్ల హరితవనం కాలనీలోని సొంతింట్లో విజయారెడ్డి, కుమార్తె చేతనారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి, తల్లి పుష్పలతతో కలిసి నివసిస్తున్నారు. భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తుండు. విజయారెడ్డి మాదాపూర్లోని ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. కుమార్తె పటాన్చెరులోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్, కుమారుడు గట్కేసర్లోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అక్కడే హాస్టల్స్లో ఉంటున్నారు. విజయారెడ్డి ఉద్యోగానికి క్యాబ్లో వెళ్ళి వచ్చేవారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన సొంత కారులో ఇంటి నుంచి బయలుదేరుతుండగా ఆమె తల్లి క్యాబ్లో ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్నించగా ఆఫీసులో పని ఎక్కువగా ఉందని, అందుకే తన కారులో వెళ్తున్నానని బదిలిచ్చిందట. కారులో ఇంటి వద్ద నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన విజయారెడ్డి పటాన్చెరు, గట్కేసర్లో ఉన్న పిల్లలు ఉంటున్న హాస్టళ్లకు పోయింది. తమ బంధువు మరణించారని వార్డెన్లకు చెప్పి పిల్లల్ని తీసుకుపోయింది. కారులో ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చింది. 11:20 పార్కింగ్ ప్రాంతంలో వాహనం ఆపింది. దాని తాళం కొడుకు జేబులో పెట్టింది. ముగ్గురు కలిసి రాత్రి 12 గంటలకు రైల్వే స్టేషన్ లోపలికి పోయారు. ప్లాట్ఫామ్ పైకి వచ్చి అక్కడి నుంచి రాత్రి 12:30 రైలు పట్టాల వెంట నడుచుకుంటూ గట్కేసర్కు వెళ్లే మార్గంలోని కిలోమీటర్ నెంబర్ 207/2 అనే ప్రాంతానికి చేరుకున్నారు. అట్లా నడుచుకుంటూ పోయారు. రైలు పట్టాలపైకి చేరిన తర్వాత ఆమె పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకున్నారు. ఎదురుగా రైలు వస్తున్న శబ్దానికి పిల్లలిద్దరూ భయపడడంతో కౌగిలించుకొని అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో సనత్ నగర్కు చెందిన గూడ్స్ రైలు లోకో పైలట్ సుశాంత్ మహలో రైలు పట్టాలపై తల్లి పిల్లల్ని గుర్తించిండు. హారన్ కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ముగ్గురు మరింత దగ్గరకు హత్తుకొని కదలకుండా పట్టాలపైనే ఉన్నారు. రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదైంది. ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి పార్కింగ్ స్లిప్ పైన రాసిన సూసైడ్ నోట్ కారులో లభించిందట. నేను జీవించలేను, ఈ జీవితం చాలా భారంగా ఉంది, బతకాలి అని ప్రయత్నించినా బతకలేకపోతున్నా, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా, పిల్లల్ని వదిలి వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నా, మా చావుకు ఎవరూ కారణం కాదు, అమ్మా నన్ను క్షమించు అని ఆ నోట్లో ఉన్నది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు. 4 నెలల క్రితమే ఆయన నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కొద్ది రోజులు గడిపి తిరిగి మళ్ళీ దుబాయ్ పోయింది. కొద్ది రోజుల క్రితం విజయారెడ్డి ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయిందని స్థానికులు చెప్తున్నారు. పెంపుడు కుక్కకు అదేం సంబంధం ఏమైనా ఉందా? ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు. విజయారెడ్డి తల్లి పుష్పలత. మరి ఎందుకు చచ్చిపోయారు? ఏమనంటే జీవితం మీద విరక్తి. అంత మంచి ఫ్యూచర్ ఉన్న పిల్లల్ని కూడా ఆమె తీసుకుపోయింది. చూడండి, ఏం తక్కువైంది వాళ్ళకు? పైసలు లేవా? ఉద్యోగము, కారు, జీవితము, సొంత ఇల్లు ఏమీ లేనోడేమో లేక
లేకపోయినా హ్యాపీగా బతికే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఉండి ఇగో ఈ రకమైన సిచ్యువేషన్.